దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ రైల్వే డివిజన్ కీలకమైంది. ఈ డివిజన్ పరిధిలోని విజయవాడ గూడూరు మధ్య రైళ్ల సంఖ్య, సరుకు రవాణా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా మూడో రైలు మార్గం నిర్మాణం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలోనే 2015-2016 ఆర్థిక ఏడాదిలో మూడో లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. 288 కిలోమీటర్ల పరిధిలో మార్గం ఏర్పాటుకు 3,246 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఆర్వీఎన్ఎల్ సంస్థ నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయింది. కోవిడ్ వంటి పలు సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగాయన్న విమర్శలు రైల్వే ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మూడో రైలు మార్గం పనులు ఎట్టకేలకు పూర్తి కానున్నాయి. ప్రయాణికులు, సరకు రవాణా చేరవేసే రైళ్లు సకాలంలో గమ్యస్థానానికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు వరదల్ని సైతం అధిగమించి పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు దక్షిణ ఆసియా ఖండంలోనే అరుదైన ఆర్ఓఆర్ వంతెన విజయవాడ రైల్వే డివిజన్లోనే ఉండడం విశేషం. విజయవాడ గూడూరు మధ్య పలుచోట్ల మూడో లైను పనులు చురుగ్గా సాగుతున్నాయి. తెనాలి రైల్వే స్టేషన్ జంక్షన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనులు కూడా పూర్తయితే పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు అవకాశాలున్నాయి. 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపవచ్చన్న లక్ష్యాలు ఉన్నా 130 కిలోమీటర్ల స్పీడ్తో ఎటువంటి ఢోకా ఉండదన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేలో సరకు రవాణా వ్యవస్థలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే డివిజన్ విజయవాడ అగ్రస్థానంలో ఉండబోతోంది. వాటికి అత్యధిక ఆదాయం వచ్చేది కూడా ఈ మార్గం ద్వారానే. మరోవైపు ప్రయాణికుణ్ణి చేరవేసే రైళ్లు కూడా సకాలంలో గమ్యానికి చేరేందుకు అవకాశముంది. తీరం వెంబడి రైలు మార్గం ఉండడం వల్ల సరకు రవాణాకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకోబోతోంది. విజయవాడ గూడూరు మధ్య లెవెల్ క్రాసింగ్ గేట్లు లేకుండా చెయ్యాలన్న లక్ష్యం వైపు కూడా రైల్వే శాఖ అడుగులు వేసింది. సులభతరంగా అయ్యే ట్రాఫిక్ లేని గేట్ల వద్ద ఆర్యూబీలు నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. 2027 ఆఖరికల్లా ట్రాఫిక్ గేట్ల వద్ద నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో రైల్వే శాఖ ఉంది. మనుబోలు, గూడూరు మధ్య అరుదైన రైల్వే వంతెనపై రైళ్ల పరుగులు కనువిందు చేయడం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాకు ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎగువ, దిగువ మార్గాలపై ఆర్ఓఆర్ వంతెన నిర్మించడం ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఇలా నిర్మించడం వల్ల భారీ వర్షాలు, వరదల్ని సైతం అధిగమించి ఎలాంటి ఆటంకం లేకుండా రైళ్లు సకాలంలో గమ్యానికి చేరేందుకు అవకాశముంది. మరోవైపు ఇటీవల రైళ్లలో దొంగతనాలు, దోపిడీలు, దాడులు విపరీతంగా పెరిగాయి. వీటితో పాటు పేలుడు పదార్థాలతో పాటు మాదక ద్రవ్యాల రవాణా శృతిమించిపోతోంది. ప్రధానంగా మహిళల భద్రతపైన సందేహాలు పెరిగాయి. ఒంటరిగా మహిళల పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేరాలకు అడ్డుకట్ట వేయడంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశీయంగా 74,000 ప్రయాణికుల 15,000 సరుకు రవాణా బోగీల్లో సీసీ కెమెరాలను తొలిదశలో భాగంగా అమర్చనున్నారు. రైలు బోగీలో ప్రయాణికులు ఎక్కే మార్గం లోపలి వైపున అధునాతన సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని రైళ్లలో కెమెరాలను బిగించారు. వాటిలో విజయవాడ డీజిల్ లోకో షెడ్లోనూ 2 బోగీలను సిద్ధం చేశారు. సీసీ కెమెరాలు నమోదు చేస్తున్న ఫుటేజీ చాలా స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. రైలు ఎంత వేగంలో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రికార్డ్ చేసేలా ఉందని పేర్కొన్నారు. విజయవాడ డివిజన్లోని అన్ని ప్రధాన రైళ్లలోని బోగిల్లోనూ సీసీ కెమెరాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.